ఎలా అయితే మనము 3 వేస్‌లో CSS‌ని ఎలా అయితే ఇంటిగ్రేట్ చేస్తామో ఒక HTML ఫైల్‌లో, అలానే జేఎస్‌ని కూడా 2 వేస్‌లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇన్ 2 వేస్ HTML ఫైల్‌లో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేసి సింపుల్‌గా HTML అని కొడితే ఇది మనం సెలెక్ట్ చేయాల్సిందే. ఇది క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మొత్తం వచ్చేస్తుంది. సో, HTML ఇది సింటాక్స్ ఏంది అంటే విచ్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ లాంగ్వేజ్ అంటే విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇవన్నీ ఏంది అంటే మెటాడేటా. మెటాడేటా అంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ డాక్యుమెంట్. ఓకే. టైటిల్ అంటే నార్మల్ టైటిల్ ట్యాగ్. వాట్ యూ ఆర్ సీయింగ్ అంటే నువ్వేదైతే చూస్తావో ఆ ట్యాబ్‌లో అది. అండ్ బాడీ సెక్షన్ లోపల మనం రాసే కంటెంట్ మన బాడీ లోపల కనిపిస్తుంది. మన స్క్రీన్‌లో కనిపించేదంతా ఎక్కడ ఉంటుంది అంటే బాడీలో ఉంటుంది. ఇదంతా హెడ్ సెక్షన్, ఇది బాడీ సెక్షన్. ఓకే. నౌ మనకి ఒక జేఎస్ ఫైల్‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలి? ఒక జేఎస్ ఫైల్‌ని. సో, HTML, CSS ఈ 2 చాలు. ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. కానీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుంది కదా! ఒక బటన్ క్లిక్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతది? అండ్ ఏదైనా నువ్వు ఎంటర్ చేసినప్పుడు నువ్వు ఎంటర్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ పేజ్‌లో లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొడితే నీ నీ పాస్‌వర్డ్, నీ యూజర్ ఐడీ తీసుకొని పోయి అది వాలిడేట్ చేయాలి డేటాబేస్‌లో. సో, ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారంటే జావా స్క్రిప్ట్ పేజ్‌లో సమ్ బిజినెస్ లాజిక్ రాసి, ఆ జావా స్క్రిప్ట్‌లో మనం ఒక హెచ్‌టిటిపి కాల్స్ అంటే ఒక ఏపీఐ కాల్స్ చేసి, ఆ ఏపీఐ కాల్స్ ద్వారా సర్వీస్ లేయర్‌తో కాంటాక్ట్ అయ్యి, ఆ సర్వీస్ లేయర్‌కి మనం ఆ ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేస్తాం. సో, ఇదంతా నేను స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను. ఎలా అంటే ఏపీఐస్ అండ్ సర్వీస్ నుంచి డేటాబేస్‌కి ఐపీ అడ్రెసెస్. గుర్తుందా బ్రో? ఫ్ర ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వీస్‌కి ఏపీఐతో మనం కాంటాక్ట్ అవుతాము. అండ్ సర్వీస్ నుంచి డేటాబేస్‌కి ఐపీ అడ్రెస్‌తో కాంటాక్ట్ అవుతాం. గుర్తుందా? మర్చిపోయారా? గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి అది ఉంది కదా సాఫ్ట్‌వేర్ బేసిక్స్. దాంట్లోకెళ్ళి చూడండి. గుర్తు లేకపోతే. ఇప్పుడు నేను ఒక నార్మల్ ఈవెంట్ ఒక సింపుల్ జేఎస్ ఫైల్‌ని నేను నా ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. HTML పేజే బ్రౌజర్‌లో లోడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. CSS ఫైల్ లోడ్ కాదు. జేఎస్ ఫైల్ లోడ్ కాదు. ఎందుకంటే HTML పేజ్ విల్ యాక్ట్స్ లైక్ ఏ వెబ్ అప్లికేషన్. ఒక HTML పేజ్ డాట్ HTML అనే ఎక్స్టెన్షన్ గాని ఉంది అంటే ఆ పేజ్ ఒక్కటే మీరు ఎటువంటి బ్రౌజర్‌లోనైనా రన్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే HTML అనేది ఇట్ విల్ క్రియేట్ సమ్ డోమ్ ఎలిమెంట్స్. అవన్నీ మళ్ళీ చెప్తానులే ఫ్యూచర్‌లో. కానీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. HTML పేజే రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ బేసిక్ డాట్ జేఎస్‌ని ఎక్స్‌టెన్షన్ డాట్ జేఎస్ గుర్తుపెట్టుకోండి. డాట్ జేఎస్ ఎక్స్‌టెన్షన్. సిఎస్ అంటే డాట్ సిఎస్ఎస్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేసి దానికి సిఎస్ అని చెప్పి ఎక్స్‌టెన్షన్ ఇస్తాను. బేసిక్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు నేను ఈ 2 ఫైల్స్‌ని ఈ HTML పేజ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సో, సింపుల్‌గా లింక్ rel ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్ ఫైల్ చెప్తున్నా. లింక్ rel ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ హెచ్‌రఫ్ అంటే రెఫరెన్స్ అండ్ దాని పేరు కరెక్ట్ పేరు వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఆల్సో. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండాలి. డన్. అంతే. లింక్ ట్యాగ్‌కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. లింక్ ట్యాగ్‌కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అంతే. అయిపోయింది. నేను నా సిఎస్ఎస్ ఫైల్‌ని నేను ఇంక్లూడ్ చేశాను. డన్. మీరు స్క్రిప్ట్ ఫైల్‌ని ఇక్కడన్నా ఇంక్లూడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ హెడ్‌లోనా ఇలా ఇంక్లూడ్ చేయొచ్చు. స్క్రిప్ట్ అని చెప్పి. కానీ నార్మల్ కోడింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా బాడీ క్లోజింగ్ ట్యాగ్ పైన ఇంక్లూడ్ చేయాలి. ఇది కొంచెం కోడింగ్ స్టాండర్డ్స్ కొంచెం ఎక్కడన్నా చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే నార్మల్ కోడింగ్ స్టాండర్డ్స్ ఏంటంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. బాడీ క్లోజింగ్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్ పైన. ఓకేనా? ఇక్కడొచ్చి స్క్రిప్ట్ SRC అంతే. SRC అంటే సోర్స్. ఎక్కడుంది సోర్స్ మనకి? సోర్సు ఇక్కడుంది. ఏది ఇది. సో, కరెక్ట్ స్పెల్లింగ్ ఇవ్వాలి. బేసిక్
.js. కానీ దీనికి స్క్రిప్ట్ ట్యాగ్ కి కంపల్సరీగా క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, లింక్ ట్యాగ్ అయితే క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో లింక్ ట్యాగ్ బేసిక్ గా దేని ఇంక్లూడ్ చేస్తుంది అంటే CSS ఫైల్ ఇంక్లూడ్ చేస్తుంది. స్క్రిప్ట్ ట్యాగ్ బేసిక్ గా ఏం చేస్తుంది అంటే ఒక JS ఫైల్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? HTML ఫైల్లో చేస్తుంది. ఓకేనా? సో ఈ బేసిక్, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ ఈ JS ఫైల్ దీంట్లోకి లోడ్ అయిందా లేదా చెక్ చేయాలంటే వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. అలర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అలర్ట్ వస్తుంది కదా అప్పుడప్పుడు మనకి గూగుల్ క్రోమ్లో సంథింగ్, అది ఐఆమ్ లోడెడ్ అని చెప్పి నేను సింపుల్గా నేను ఫస్ట్ అసలు ఇది లోడ్ అవుతుందో లేదని జస్ట్ నార్మల్ క్రాస్ చెక్ అంతే. ఎప్పుడైతే ఈ HTML ఫైల్ మన బ్రౌజర్లో రన్ అయిందంటే ఆటోమేటిక్గా దీనిలో పెట్టిన CSS ఫైల్స్, దీనిలో పెట్టిన JS ఫైల్స్ అవి కూడా ఆటోమేటిక్గా బ్రౌజర్లో లోడ్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ అది. ఓకేనా? సో ఇది లోడ్ అవగానే ఇక్కడ మన 15th లైన్లో మనం పెట్టాం కదా ఇది కూడా లోడ్ చేయని చెప్పి, సో దీన్ని లోడ్ చేస్తుంది. దీంట్లో మనకు ఒక మెథడ్, ఒక సింపుల్ మెథడ్ పెట్టాం, అలర్ట్ మెథడ్. సో ఆటోమేటిక్గా ఇది పాపప్ వస్తుంది. ఓకేనా? సో సేవ్ చేశాను. అండ్ ఇది ఎలా ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంతే. ఇక్కడ ఉంది. సో మన ఏంటంటే ఇది. సో బేసిక్ నేను ఓపెన్ విత్ క్రోమ్ కొడతాను. ఇక్కడ చూసారంటే ఐఎమ్ లోడెడ్ ఇన్ బ్రౌజర్. ఓకే, ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్. ఇది ఎందుకు వచ్చిందంటే మనం HTML ఫైల్లో ఈ JS ఫైల్ని ఇలా ఇంక్లూడ్ చేసాం ఇక్కడ. ఇది వన్ వే. ఇంకో వే ఏంటి అంటే స్క్రిప్ట్ ట్యాగ్ రాయడమే. ఇలా స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టి ఇలా రాయడమే. ఇక్కడ నేను అలర్ట్ పెట్టాను, ఇక్కడ నేను కన్సోల్ పెడతాను. సో ఇది వచ్చింది. అండ్ ఆది లోడ్ ఏదైనా చూడాలంటే మీరు డెవలప్ టూల్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి కన్సోల్కి వెళ్ళాలి. చూసారా? ఈ రెండు వేస్లో మనం ఒక నార్మల్ JS కోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే JS కోడ్ని బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. HTMLలోనే స్క్రిప్ట్ ట్యాగ్ ఎలా అయితే మనం స్టైల్ ట్యాగ్ ఎలా అయితే ఒక ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్ ఎలా అయితే ఓపెన్ చేస్తామో ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్, అలానే ఇంటర్నల్ JS ఇది ఇంటర్నల్ JS ఎలా అయితే మనం ఇంటర్నల్ CSS ఎలా అయితే రాస్తామో స్టైల్ ట్యాగ్ లోపల, అలానే స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేయగానే ఓకే ఈ బ్రౌజర్లో ఈ ఫైల్ రన్ అవ్వగానే బ్రౌజర్ విల్ ఎన్కౌంటర్ అప్పుడు వస్తుంది ఓకే ఈ స్క్రిప్ట్ ఫైల్ని. అది ఇక్కడ వచ్చిన తర్వాత ఓకే వీడేదో స్క్రిప్ట్ ఫైల్ రాస్తున్నాడు, ఏదో JS కోడ్ రాస్తున్నాడు అని చెప్పి బ్రౌజర్కి అర్థమయ్యి అండ్ దీని లోపల పెట్టిన ట్యాగ్ అంతా, దీని లోపల ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో పెట్టిన కోడ్ అంతా అది JS లాగా కన్సిడర్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది స్క్రిప్ట్ ట్యాగ్స్. అలానే సేమ్ స్టైల్ ట్యాగ్, ఈ స్టైల్ ట్యాగ్ లోపల పెట్టిన CSS కోడ్ అంతా నువ్వు కానీ ఇది కానీ రెండర్ చేస్తే బ్రౌజర్ ఏంటంటే ఓకే ఇది స్టైల్ ట్యాగ్, సో దీని లోపల వాడు ఏదో స్టైల్స్ రాస్తున్నాడు అని చెప్పి ఆ బ్రౌజర్ అర్థం చేసుకొని నీకు ఆ పర్టికులర్ రిజల్ట్స్ అనేది నీకు బ్రౌజర్లో చూపిస్తుంది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్క్రిప్ట్ ట్యాగ్ స్టైల్ ట్యాగ్. ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ కానీ క్లోజ్ చేయకపోతే దానికి అర్థం కాదు. సో ఆటోమేటిక్గా ఎర్రర్ త్రో చేస్తుంది అండ్ ఆ ఫైల్ కూడా లోడ్ కాదు. ఫస్ట్ థింగ్ చూసారా, లోడ్ కాదు. సో మనం ఏంటంటే మేక్ షూర్ ఎవ్రీథింగ్ షుడ్ క్లోజ్. ఏదైనా సరే నువ్వు ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేసినా కంపల్సరీగా క్లోజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే కోడ్ అంతా రాయేస్తారు, ఫుల్ కోడ్ రాయేస్తారు, ఒక 235-40 లైన్స్ కోడ్ రాయేస్తారు, కానీ ఏదో ఒక దగ్గర క్లోజింగ్ ట్యాగ్ మిస్ చేస్తారు. సో నువ్వు దాన్ని రన్ చేస్తూ ఉంటావు, బ్రౌజర్లో రన్ చేస్తూ ఉంటావు, కానీ ఎర్రర్ త్రో చేస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు దాని డీబగింగ్ కోసం మళ్ళీ నువ్వు ఇలా అన్ని క్లోజ్ చేసుకుంటూ పోతా ఉండాలి, ఇలా ఒకటి. సో ఇలా అంతా నువ్వు క్లోజ్ చేసుకుంటూ పోవాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్. సో అలా కాకుండా ముందనే ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా క్లోజ్ చేయడం నేర్చుకోండి.
ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకని ముందే చెప్తున్నా, ఏదైనా ఓపెన్ ట్యాగ్ చేయంగానే వెంటనే దాన్ని క్లోజ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? డేటా టైప్స్ జావాస్క్రిప్ట్ లో మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ ఏంటంటే వేర్ స్టూడెంట్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ తెలుసు కదా, డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, నంబర్, ఫ్లోట్, బూలియన్ అండ్ ఇవన్నీ తెలుసు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ డేటా టైప్స్ అంటే తెలుసా బ్రో ఎవరికైనా? అంటే మీకు వచ్చిందా చాట్ మీకు దాంట్లో? సిపిలో వచ్చింది. ఓకే. స్టూడెంట్ అంటే స్ట్రింగ్ అని చెప్పి, అంటే ఇవంతా ఏంటి అంటే స్ట్రింగ్ అంటే ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. ఈ కోట్స్ లో పెట్టింది అంతా ఏంటంటే ఇది స్ట్రింగ్ లా కన్సిడర్ చేస్తుంది. సో కోట్స్ నొటేట్స్ కోట్స్ కన్నా ఉన్నింది అంటే అది స్ట్రింగ్ అని. ఓకే. నంబర్ అంటే నార్మల్ 1 2 3 4 5 అంటే ఇది యాక్చువల్గా ఇది నంబర్ ఆర్ఎల్స్ ఇంటీజర్ ఏదైనా. కానీ ఇంటీజర్ అనేది అది C++ లో అండ్ Cలో అలా కన్సిడర్ చేస్తారు. కానీ జావా స్క్రిప్ట్ లో అండ్ యాంగులర్ లో మనం నంబర్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అండ్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రెండు ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ అంటారు వీటిని. ఓకేనా. అలానే ఫ్లోట్ అంటే 12.3 ఆర్ఎల్స్ 12.4 డెసిమల్స్ అని అనొచ్చు, కానీ ఫ్లోట్ అన్న ఏదైనా అనొచ్చు, ఫ్లోట్ అని. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి. అదేంటి అంటే అరే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రేసెస్. అండ్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ నీకు ఏమొస్తుందో తెలీదు. అంటే అది స్ట్రింగ్ అయినా కావచ్చు, నెంబర్ అయినా కావచ్చు, ఫోటో అయినా కావచ్చు, అరే అయినా కావచ్చు. నీకు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే రెస్పాన్స్ నీకు అదేదో తెలియదు, ఆ టైప్ తెలీదు. సో అప్పుడు నువ్వు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఎనీ అని పెడితే చాలు. ఎనీథింగ్ రెస్పాన్స్ వచ్చే రెస్పాన్స్ని నువ్వు ఏదైనా తీసుకో, నీ ఇష్టం. నాకు ఎనీగా పెడితే చాలు. అది అరే వచ్చినా కన్సిడర్ చేస్తుంది, ఫ్లోట్ వచ్చినా కన్సిడర్ చేస్తుంది, స్ట్రింగ్ వచ్చినా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఎనీ అంటేనే ఎనీ టైప్ ఆఫ్ ఇది అని. అంటే అది బ్యాక్ ఎండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వచ్చిందంటే ఇది స్ట్రింగ్ లా బిహేవ్ చేస్తుంది, నంబర్ వచ్చిందంటే నంబర్ లా బిహేవ్ చేస్తుంది. పేరులోనే ఉంది ఎనీ అంటే ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ అని చెప్పి ఎనీథింగ్ అని. సో మనం యాంగులర్ లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే రెస్పాన్స్ అది మీరు చెప్పలేరు. సో అందుకని చెప్పి ఎనీ అని పెట్టేస్తే అది ఏ వచ్చినా సరే కన్సిడర్ చేస్తుంది. నువ్వు బ్యాక్ ఎండ్ నుంచి నీకు అరే వచ్చింది, అరే అంటే ఇలా ఒక స్క్వేర్ బ్రాకెట్స్ అంటే అరే అంటే నీకు సమ్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది బ్యాక్ ఎండ్ నుంచి ఎలా వచ్చిందంటే ఇలా 1, 2, 3, 4 అని వచ్చింది. ఓకే. నువ్వు ఏం చేస్తావు అంటే ఆ రెస్పాన్స్ ని ఇలా స్ట్రింగ్ అని పెడతావు. కానీ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు అరేనా అంటే స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు అరే కాదు కదా. స్ట్రింగ్ అనేది కోట్స్ లో ఉంటుంది, ఎప్పుడు కూడా కోట్స్ లో ఉంటుంది. ఓకే. కానీ నీకు బ్యాక్ ఎండ్ నుంచి ఏమొచ్చింది? అరే వచ్చింది. స్ట్రింగ్ వోంట్ బి ఈక్వల్ టు అరే. స్ట్రింగ్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు అరే. నాట్ ఈక్వల్ అంటే ఈ సింపుల్ ఇది. అందుకని చెప్పి మీరు ముందే దాన్ని ఎనీ అని పెట్టేస్తే చాలు. రెస్పాన్స్ ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఎనీ థాట్ ఆఫ్ రెస్పాన్స్ ఇట్ మైట్ బి. అది అన్నెసెసరీ మనకి. జస్ట్ ఇలా ఎనీ అని పెట్టేస్తే చాలు, డన్, యు ఆర్ గుడ్. ఇదే అంతే. అరే అంటే బేసిక్గా ఇవి కొత్తగా వచ్చిన టైప్స్, అంటే ఆబ్జెక్ట్స్, అరే ఇవన్నీ ఏంటంటే కొత్తగా వచ్చిన టైప్స్. అంటే కొత్తగా ఏం కాదు, అంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. కానీ ఈ రెండు కొంచెం కొత్తగా వచ్చాయి. అంటే మీకు తెలియనివి, అరే అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది అనేది
ఇది మీకు తెలుసు, ఐ థింక్ ఈ 3 మీకు తెలుసు, మీకు న్యూగా వచ్చిన కాన్సెప్ట్స్ ఇవి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్ ఒక క్లిక్ ఈవెంట్ అంటే ఏదన్నా ఇలానే ఉంచుతాను, తర్వాత చూద్దాం. కోడ్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లో మీరు ఏదైనా ఒక వాల్యూని ఏదైనా కమెంట్ చేయాలంటే // ఇలా కమెంట్ చేస్తే ఇంకా మా కోడ్ మీ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ కాదు, అంతే // ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్ ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక కాల్ రావాలి, ఒక ఈవెంట్ ఫైర్ అవ్వాలి. ఈవెంట్ అంటే నథింగ్ బట్ ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ బటన్ ఉంది, ఆ లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు సమ్ ఈవెంట్ అనేది ఫైర్ అవ్వాలి. ఈవెంట్ అంటే సమ్ యాక్షన్ షుడ్ పర్ఫామ్. అది ఎలా చేయొచ్చు అంటే, సో ఇలా మనకి సింపుల్ గా ఒక బటన్ ట్యాగ్ రాసుకుంటాం. బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ ట్యాగ్ చెప్పండి బ్రో, సింటాక్స్ ఎలా రాయాలో. హలో, బటన్ టైప్ సింటాక్స్ ఎలా రాయాలి తెలుసా? యాంగులర్ అదే HTML లో, నార్మల్ HTML లో బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్. మనకి బటన్ లో మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్, బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు రీసెట్. మనకి ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎక్కడ యూస్ చేయాలో నేను మళ్ళీ చెప్తాను. కానీ నార్మల్ గా జావా స్క్రిప్ట్ లో మనం సింపుల్ గా బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ పెడదాం ప్రస్తుతానికి. సో ఈ టైప్ అనేది కూడా ఇట్ మేక్ సెన్స్. ఇది ఎందుకు మనకి 3 ఇచ్చారు, మనకి ఒకటి సరిపోతుంది కదా అని మీ డౌట్ రావచ్చు. కానీ ద థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క టైప్ కి మనకి దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు అలా యూజ్ చేస్తాం, దానికి ఒక రీజన్ ఉంది. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే మీరు బటన్ టైప్ బటన్ అని పెట్టుకోండి చాలు. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక ఈవెంట్ ఫైర్ అవ్వాలి, ఒక ఈవెంట్ అనేది ఫైర్ అవ్వాలని చెప్పాను కదా. సో సింపుల్ గా ఒక ఈవెంట్ ని నువ్వు ఫైర్ చేయాలి అంటే, ఒక ఈవెంట్ ని నువ్వు స్టార్ట్ చేయాలంటే మనకి ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఒక ఈవెంట్ ని, ఒక బటన్, ఒక మెథడ్ ని నువ్వు ఫైర్ చేయాలంటే సింపుల్ గా ఆన్ క్లిక్, ఇంతే పేరులోనే ఉంది క్లిక్ చేయని చెప్పి ఆన్ క్లిక్. ఈ బటన్ మీద నువ్వు క్లిక్ చేయగానే ఇది ఫైర్ అవుతుంది, అంటే ఇది స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ గా ఇది ఏంటంటే ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. అంటే ఇది ఒక దిస్ ఇస్ ద ఇది రెస్పాన్సిబుల్ ఒక ఈవెంట్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే ఒక ఈవెంట్ ఫైర్ చేయడానికి ఇదే రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఇది మటుకు సింటాక్స్ ఇది. అండ్ దీని లోపల నువ్వు ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, మై ఫంక్షన్ అండ్ వాట్ ఎవర్ మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ పెట్టుకోవచ్చు. కానీ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకోవాలి. ఓకేనా? మీనింగ్ఫుల్ నేమ్ నేను ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నా, సంథింగ్ లైక్ ఇలా పెట్టుకున్నా. ఇది ఒక మెథడ్ పెట్టుకున్నా, అంటే గెట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక మెథడ్ పెట్టుకున్నా. ఓకే, సో ఆన్ క్లిక్ అనేది సింటాక్స్. ఒక ఈవెంట్ ఫైర్ చేయాలంటే నార్మల్ ఒక బటన్ మీద ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా జరగాలి అంటే, ఒక ఈవెంట్ ఏదైనా స్టార్ట్ అవ్వాలి అంటే మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఎప్పుడు కూడా ఏ ఫంక్షనాలిటీ అయినా కూడా ఏదైనా సరే స్టైల్స్ కానీ ఈవెంట్ హ్యాండ్లర్స్ కానీ ఏదైనా సరే చేయాల్సింది ఎక్కడ అంటే ఓపెనింగ్ ట్యాగ్ లోనే. స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్ అప్లై చేయాలన్నా కూడా స్టైల్ అట్రిబ్యూట్ రాసి దాని లోపల ఇన్లైన్ స్టైల్స్ చేయాలన్నా, ఏదైనా ఈవెంట్స్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా లాజిక్ రాయాలన్నా కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఓపెనింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ లోనే ఎవ్రీథింగ్ వి విల్ డూ, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బటన్ ట్యాగ్ లో ఏం చేయం, సారీ క్లోజింగ్ ట్యాగ్ లో ఏం చేయం. మనం క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు పెడతామంటే ఇక్కడతో ఎండ్ అయిపోయింది అంతే, దీని తర్వాత ఇంకా ఎటువంటి ఫంక్షన్ లేదని చెప్పి ఇది చెప్తుంది. కానీ మేక్ షూర్ ఈ / ఉందో లేదో అని చెప్పి యూ హ్యావ్ టు మేక్ షూర్. సో / పెట్టిన తర్వాత ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని చెప్పి డన్. సో ఆన్ క్లిక్ రాశాను, ఒక మెథడ్ రాశాను, మెథడ్ నేమ్ మన ఇష్టం. ఇలా కానీ పెట్టకపోతే, బ్రాకెట్స్ కానీ ఇలా కానీ పెట్టకపోతే ఇది పెట్టిన వేస్టే. ఎందుకు అంటే బ్రాకెట్స్ డొనేట్, ఈ బ్రాకెట్స్
ఈ బ్రాకెట్స్ చూడంగానే చెప్పొచ్చు, ఓకే ఇదొక మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా రెండు ఒకటే. మెథడ్ ఆర్ ఎల్స్ ఫంక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. మీరు కానీ ఎవరైనా ఒక్క నిమిషం బ్రో. హలో చెప్పుర్నా? లేదు చెప్పు. వాళ్ళు చేస్తా అని చెప్పారు కదా, చేయలేదా? సరే పంపించుకోండి, నేను చేస్తాను. ఎన్నాలే బ్రో, నేను చేస్తాను. ఇప్పుడు కాదు, ఒక అరగంట 12 లోప. సరే నేను చేస్తాలే. పెట్టండి, నేను చేస్తాను. ఇలా కానీ బ్రాకెట్స్ కానీ లేకపోతే ఇట్ వోంట్ కన్సిడర్ యాస్ ఏ మెథడ్. ఈ బ్రాకెట్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్కడైనా సరే ఒక HTML ఫైల్లో, ఒక నార్మల్ HTML ఫైల్లో ఇలా ఏదైనా కనిపించింది అంటే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అప్లికేషన్ చూపిస్తా. సో ఇదొక నార్మల్ అప్లికేషన్, ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రాకెట్స్. సో ఇది ఒక క్లిక్ ఈవెంట్. యాంగులర్లో మనం క్లిక్ అని రాస్తాము, కానీ జావా స్క్రిప్ట్ లో ఆన్ క్లిక్ అని రాస్తాం. ఆ డిఫరెన్స్ మళ్ళీ చెప్తానులే. కానీ ఏదైనా ఈవెంట్ చేయాలంటే సింపుల్ గా మనకి ఈ బ్రాకెట్స్ పెట్టాలి. ఈ బ్రాకెట్ పెట్టకపోతే ఇట్ వోంట్ కన్సిడర్ యాస్ ఏ ఫంక్షన్. ఓకేనా? సో ఇది యాంగులర్ కోడ్, మళ్ళీ పెడతాం, మళ్ళీ చెప్తాలే. ఇప్పుడు ఇది నేను అసైన్ చేశాను, కానీ దీనికి ఫంక్షన్ ఎక్కడ రాయాలి? JS లో రాయాలి. సేమ్ స్పెల్లింగ్ కాపీ చేసుకోవాలి, సేమ్ ఇది కూడా, ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఇలా. దీని ముందు మనం ఏం పెట్టాలంటే ఫంక్షన్ అని చెప్పి నోటేట్ చేయాలి. ఫంక్షన్ అని చెప్పి ఇదొక ఫంక్షన్, అండ్ దీని ఒక ఫంక్షన్ లా కన్సిడర్ చేయని చెప్పి మనం చెప్పాలి. అండ్ దీని లోపల పెడతాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి, అండ్ దీని లోపల అలర్ట్ మెసేజ్ నాకు డిస్ప్లే అవ్వాలి బ్రౌజర్లో. అది ఇప్పుడు నార్మల్ సింపుల్ ఫంక్షనాలిటీ, వెరీ సింపుల్ ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేస్తాను, వచ్చింది. అండ్ దీన్ని క్లిక్ చేయగానే చూసారా, బటన్ క్లిక్ చేయగానే నాకు ఈ మెసేజ్ వచ్చింది. ఎందుకు అంటే ఇట్ బికాస్ ఆఫ్ దిస్ ఆన్ క్లిక్ ఈవెంట్. ఆన్ క్లిక్ ఈవెంట్ మీద క్లిక్ చేశాను కాబట్టి, నాకు ఈ బటన్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది హలో అదే బ్రో, సేమే. ఆర్ఆర్ వచ్చేసి 600. చేస్తా బ్రో, చేస్తా బ్రో. సరే బ్రో, నేను చేస్తాను. నేను చేస్తా బ్రో, నేను చేస్తాలే. నేను క్లాస్ తీసుకుంటున్నా, చేస్తాను. వచ్చింది బ్రో. నేను చేస్తా బ్రో, నేను చేస్తాను. నేను చేస్తాను బ్రో. అర్థమైంది బ్రో. ఇది ఫంక్షనాలిటీ. ఇక్కడ ఎందుకు ఇలా రాసాము, ఆన్ క్లిక్ ఎందుకు రాసాము, అండ్ నాన్ క్లిక్ మీద ఈ మెథడ్ ఎందుకు రాసుకున్నాము, అన్ని ఎందుకు ఇలా రాసాము, అర్థమైందా? సో నార్మల్గా ఏంటంటే వెరీ సింపుల్. ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఈవెంట్ రాయాలి అంటే ఇది మనం ఫాలో అయ్యే ప్రాసెస్. ఇది జావా స్క్రిప్ట్ లో ప్రాసెస్. యాంగులర్ లో సింపుల్ గా ఆన్ క్లిక్ బదులు జస్ట్ ఇలా పెడతాం అంతే, క్లిక్ అని చెప్పి, అంతే. ఇది యాంగులర్ లో. కానీ ఇది జావా స్క్రిప్ట్ లో కాబట్టి ఇది సింటాక్స్. ఆన్ క్లిక్ అనేది సింటాక్స్,
అన్ని లోపల మెథడ్ మీ ఏదైనా సరే ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకోవాలి. చెప్పినది ఆల్రెడీ, మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం యాక్చువల్గా ఇది మీనింగ్ఫుల్ నేమ్ కాదు, ఎందుకంటే ఇక్కడ లాగిన్ ఉంది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు నేను వేరే పేరు పెట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలంటే మీనింగ్ఫుల్ నేమ్ కాబట్టి గెట్ పోస్ట్ ఆర్ఎల్స్ గెట్ లాగిన్ ఆర్ఎల్స్ ఇక్కడ నేను గట్టిగా చేయాల్సింది పోస్ట్. ఎందుకంటే లాగిన్ అంటే నువ్వు సమ్ ఇన్ఫర్మేషన్ నువ్వు పోస్ట్ చేస్తున్నావు వేరే వాళ్ళకి, అంటే సర్వీస్ కి మీరు పోస్ట్ చేస్తున్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే పోస్ట్ లాగిన్ డీటెయిల్స్. సో ఇలా మనం మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టుకోవాలి. ఆర్ఎల్స్ సింపుల్ గా లాగిన్ మెథడ్ ఆర్ లాగిన్ ఆర్ఎల్స్ సంథింగ్ ఇలా. ఎందుకు అంటే మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకోవడం ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్. అంటే ఫ్యూచర్ లో ఎవరన్నా మీ కోడ్ రాసినా లేకపోతే నువ్వు మళ్ళీ రీవిజిట్ చేస్తే ఈ మెథడ్ ఎందుకు రాసామో మీకు పేరు చూసి చెప్పేయాలి, పేరు చూసి మనం చెప్పేయాలి, అందుకని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ నేను ఈ పేరు మార్చాను, కానీ ఇక్కడ కూడా నేను పేరు మార్చాలి. ఎందుకు అంటే సేమ్ స్పెల్లింగ్స్ సేమ్ అన్ని కేస్ సెన్సిటివ్ అన్ని కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూసారంటే నేను ఒక స్టాండర్డ్ ఇక్కడ ఒక స్టాండర్డ్ నేను ఫాలో అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్ పోస్ట్ కాబట్టి స్మాల్ పి, అండ్ మిగతా రెండు క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ డి. ఎందుకు అంటే వి షుడ్ ఫాలో ఎనీవేర్ ఎనీ కోడింగ్ లో మనం ఫాలో అవ్వాల్సింది క్యామెల్ కేస్. ఇది పెట్టుకోండి, ఎనీథింగ్ యూ వాంట్ టు ఫాలో క్యామెల్ కేస్ ఓన్లీ. సో ఇప్పుడు చూద్దాం అది వస్తుందో చూద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు అది వస్తుందో లేదా సింపుల్ గా బ్రేక్ పాయింట్ పెట్టుకోవచ్చు. బ్రేక్ పాయింట్స్ అంటే ఆ మెథడ్లోకి వెళ్తుందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫైల్స్ లోడ్ అయ్యో లేదో అని చెప్పి మనం 2 ways లో మనం చూడొచ్చు బ్రౌజర్లో. 2 ways లో ఒకటి ఏంటంటే నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ ఉంది కదా, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఈ 3 files లోడ్ అయిపోయాయి, డన్. ఇదొక 1 way. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైల్స్ లోడ్ అయ్యలేదా బ్రౌజర్లో మీకు లోడ్ అయ్యలేదని చూడడానికి ఇది 1 way. అండ్ ఇంకొక ఏంటి అంటే సోర్సెస్లోకి వెళ్ళి ఇక్కడ చూసారంటే ఇదొక 1 way. ఇక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఇదొక వన్ మోర్ వే. సో నెట్వర్క్ ట్యాబ్లో నాకు ఓన్లీ జేఎస్ ఫైల్స్ కావాలంటే ఎస్హెచ్ఆర్ ఆర్ఎల్స్ జేఎస్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, ఇమేజ్ కావాలంటే ఇమేజెస్ అలా. కానీ ఎప్పుడు కూడా మనం నెట్వర్క్ ట్యాబ్లో చూసేది ఏంటి అంటే ఏపీఐ కాల్స్. ప్రజెంట్ అయితే మనకి ఏపీఐ కాల్స్ లేదు కాబట్టి మనం సింపుల్గా ఆల్ పెట్టుకుందాం. ఆల్ అంటే ఆల్ ఫైల్స్ లోడెడ్, డన్. సో ఆ మెథడ్లోకి పోతుందా లేదా అని చెక్ చేయడానికి సోర్సెస్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకోలేగా. బ్రేక్ పాయింట్ అంటే అక్కడికి వచ్చి ఆగిపోతుంది అంతే. ఇక్కడ లాగిన్ దాన్ని క్లిక్ చేయగానే ఆ మెథడ్లోకి వెళ్తుంది. ఆ మెథడ్లోకి వెళ్ళి తర్వాత మనం బ్రేక్ పాయింట్ పెట్టాం, ఇక్కడ ఆగిపోయింది, డన్. సో ఇక్కడ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు కంటిన్యూ అని ఇక్కడ కానీ కొడితే ఆ బ్రేక్ పాయింట్ కాస్త పోతుంది అంతే. బ్రేక్ పాయింట్ పోయి మనం పెట్టిన మెసేజ్ అనేది అలర్ట్ అనేది నీకు పాపులేట్ అయింది ఇక్కడ అంతే. అండ్ ఈ బ్రేక్ పాయింట్ తీయాలంటే ఇక్కడ ఉంది డియాక్టివేట్ బ్రేక్ పాయింట్స్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేయండి చాలు అంతే. సో మళ్ళీ మీ బ్రేక్ పాయింట్ కొడితే మీ బ్రేక్ పాయింట్ దగ్గర ఆగదు ఇంకా అంతే. అర్థమైందా? హలో, అర్థమైందా బ్రో? అర్థమైందన్న. సరే బ్రో, ఇది చేయండి. నేను క్లాస్ తీసుకోవాలి బ్రో, వేరే ఇంటర్వ్యూ తీసుకోవాలంట పూర్ణకి. ఇది ప్రాక్టీస్ చేయి బ్రో. ఒక జేఎస్ ఫైల్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు అనేది చూడండి బ్రో, ఓకేనా? హలో, ఒక జేఎస్ ఫైల్ HTML పేజ్ లో ఎలా ఇంక్లూడ్ చేయాలి, అండ్ ఒక ఈవెంట్ సింపుల్ గా ఒక ఈవెంట్ రాయండి. ఆ ఈవెంట్ ని ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఎలా ఆ ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు ఎలా మనకి మెథడ్ లోకి వెళ్ళాలి అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ పాయింట్ పెట్టడం నేర్చుకోండి. ఇప్పటి నుంచే బ్రేక్ పాయింట్స్ పెట్టడం నేర్చుకోండి. ఒక బ్రేక్ పాయింట్ ఎలా పెడతారు, అండ్ నెట్వర్క్ ట్యాబ్ గురించి, సోర్సెస్ ట్యాబ్ గురించి కొంచెం నీట్ గా తెలుసుకోండి ఇప్పటి నుంచే. ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ ఇవి, ఓకేనా? నెట్వర్క్ ట్యాబ్ లో ఈ ఆప్షన్స్ అన్ని ఎందుకు ఇచ్చారు, అండ్ సోర్సెస్ ట్యాబ్ లో అసలు ఎందుకు సోర్స్ ట్యాబ్ ఎందుకు అని ఒకసారి ఇప్పటి నుంచే
చెక్ చేసుకోండి. ఓకేనా? సరే బ్రో, ఇది నేను క్లోజ్ చేస్తున్నా. అతను అది తీసుకోవాలంట. ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి బ్రో. ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి. అప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే, చేస్తున్నారు లేదని చెప్పి నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే బ్రో. బాయ్ బ్రో. బాయ్.